నిజానికి ఈ మాటకి మేము ఏం చెయ్యాలండి? కేఎస్ఆర్ది ఈ కృష్ణరాజుది కాళ్ళు పై కట్టి చాలా కింద పెట్టి తీయాలి. ఇంకా ప్రభుత్వం ఆ పని చేయట్లా. చట్ట ప్రకారంగా కేసు పెట్టింది, చట్ట ప్రకారంగా కోర్టులో పెట్టింది, చట్ట ప్రకారంగా రిమాండ్కి పంపించింది. నేను ఏమంటానంటే చివరి మాట, మనం మనుషులు అండి, అది ప్రజలు బతికే ప్రాంతం అండి. ఏ ప్రాంతానన్నా స్పృహతో మాట్లాడాలి. నాకు టీవీ ఉందని నన్ను ఏదో డిబేట్కి పిలిచారని ఒళ్ళు బలిసి మాట్లాడితే, నోటితో విరోచనాలు చేసుకుంటే అది భావ్యం అండి. తప్పనిసరిగా దీన్ని అందరూ ఖండించాలండి. రైట్. బాలకోట గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు, ఈ విషయంలో మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. అమరావతి మన రాజధానిని నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌసు, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు, ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు, ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ. షర్మిల గారు అడిగారు, ఎందుకు క్షమాపణ చెప్పలేదు, సాక్షి మేనేజ్మెంట్ ఎందుకు క్షమాపణ చెప్పలేదు, మేనేజ్మెంట్ ఎందుకు ఒక వీడియోని రిలీజ్ చేయలేకపోయారని కూడా అడిగారు. దీనిలో వాస్తవం ఉందంటారా? లక్ష్మణ గారు, మీకు పెద్దలు ఉన్నటువంటి బాలకోటి గారికి, తిరువత్తూరు వేణుగోపాల్ గారికి, అమ్మ యాజమాన్యానికి హృదయపూర్వక లక్ష్మణ గారు చెప్పండి. ఏదైతే సాక్షి టీవీలో మన కేఎస్ఆర్ గారు, కొమ్మరేని శ్రీనివాసరావు గారు ఏ రకంగా అయితే మనకు తెలుసు, గత 50 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఆయన చేసినటువంటి సేవలు ఎంత అమోఘం మనం అందరం చూసుకున్నాం. ఆయన ఇప్పుడు కూడా ఆయనకున్నటువంటి మేధస్సు, ఆయనకున్నటువంటి తెలివితేటలతో చాలా మంచి డిబేట్లు పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి కాంట్రవర్సీ డిబేట్స్ కానీ ఇప్పుడు కూడా ఎవరితో చేయనివ్వరు. ఎవరు చేసినా సరే ఖచ్చితంగా సారీ చెప్పిస్తారు. సారీ చెప్పిన తర్వాతనే ఆయన డిబేట్ కంటిన్యూ చేస్తారు. ఆ రోజు కూడా ఎవరైతే కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు కూడా తప్పండి, అలా మాట్లాడకూడదని వాదించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, కృష్ణరాజు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజధానిని వేశ్య రాజధానిగా అభివర్ణించడం కాదు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రాజకీయంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా దాన్ని డైవర్షన్ చేసింది. ఆయన అనే విధానం ఏంటంటే, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది, దాన్ని అరకట్టండి. అక్కడ 150కి పైగా స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే సెక్స్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి అనేక రకాలుగా మేమున్నాం మీ ముందు అని
వాళ్ళకి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి. ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అటువంటి పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం కోణంతో మాట్లాడిన మాట. అంతేగాని అమరావతిని వేసిన రాజధానిగా చిత్రీకరించాలన్న ఉద్దేశం అక్కడ కృష్ణంరాజు గారికి కానీ. ఇప్పుడు రెండోసారి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒకటి మీరు చెప్పిందే కరెక్ట్ అయితే రెండోసారి వీడియో రిలీజ్ చేసినప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్ని మీడియా వక్రీకరించింది లేదా రాజకీయ పార్టీలు వక్రీకరించాయి, నేను అలా అనలేదు, నా యొక్క ఉద్దేశం అది కాదని ఆయన చెప్పలేదే. రెండోసారి కూడా ఆయన దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తూ మాట్లాడితే దాన్ని ఏమనాలి? నెంబర్ 1. పాయింట్ 2, జరిగిన విషయానికి సంబంధించి సాక్షి యాజమాన్యం క్షమాపణ కోరింది. క్షమాపణ కోరితే మరి వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్ కాదని చెప్పినట్టే కదా. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఈ రకంగా ఆయన మాట్లాడలేదని మీరు ఎలా చెప్తారు? వినాల లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్ లో మాట్లాడిన మాటలు ఏవైతే వైరల్ అయినాయో, ఏవైతే మరి ఇక కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీసుకెళ్ళడానికి డైవర్షన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో సాక్షి ఖచ్చితంగా చెప్తుంది. ఈ సాక్షి ఛానల్ వారు ఏమన్నారంటే, ఆ డిబేట్ కృష్ణంరాజు గారు ఎవరైతే మాట్లాడారో ఆయన వ్యక్తిగతం, సాక్షి ఛానల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మా పార్టీ వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఒక డిబేట్ పెట్టిన ప్రతి ఛానల్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తులందరితో కూడా ఏ టీవీ ఛానల్ అయితే డిబేట్ నిర్వహిస్తుందో ఆ ఛానల్ వారు ప్రతి ఆ టైంలో కూడా క్షమాపణలు చెప్పే రోజులు ఉన్నాయా? ఆ రకంగా మనం చూసుకుంటే ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ ప్రతిరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రతిరోజు క్షమాపణలు చెప్పాలి. వాళ్ళు పెట్టిన డిబేట్లు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు మాట్లాడిన వల్గారిటీ, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రాపగాండా అంతా కూడా ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి వాళ్ళు క్షమాపణ చెప్తారు. డిబేట్లోకి వెళ్లే ముందు మీ నోటి నుంచి వినాలనుంది. అసలు జర్నలిస్టులు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకు ఒక బాధ్యతగా ఉండాలి. కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? సమర్థిస్తారా? అది చెప్పి మీరు డిబేట్లోకి వెళ్ళండి, బాగుంటుంది. ఎస్ మంచి ప్రశ్న. నేను ఇక్కడ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు సమర్థించట్లా, కానీ అటువంటి మాట్లాడకూడదు. కానీ ఆయన చెప్పవలసిన ఉద్దేశం వేరు, జరిగిన సంఘటన వేరు. కానీ ఇక్కడ ఒకటే సార్, క్రిస్టల్ క్లియర్ గా నేనేం చెప్తా ఉన్నానంటే, ఆయన మాట్లాడిన మాటలే ఈ రోజున అమరావతి రాజధానిని వేసుల రాజధానిగా అంటూ ఉన్నారు. అంటే అమరావతి రాజధాని వేసుల రాజధాని. లక్ష్మణరావు గారు మీరు చెప్తున్నారు కానీ ఆ మాటను ఆయన చెప్పలేదు కదా లక్ష్మణరావు గారు. రెండోసారి చెప్పారండి. మీరు పూర్తి వీడియో పెట్టండి. నేను ఒక్క విషయం సార్, లక్ష్మీనాథ్ గారు, నేను పూర్తి వీడియో ఆయన ఫస్ట్ డిబేట్ మాట్లాడినప్పుడు నేను చూశాను, రెండో వీడియో ఆయన రిలీజ్ చేసినప్పుడు చూశాను. అలాగే కొమ్మనేని గారు కూడా వారు చెప్పి ఆయన వీడియో చేశారు. సాక్షి ఛానల్ ద్వారా కూడా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. నేను చెప్పింది ఏంటంటే, మీరు నిజంగానే ఇప్పుడు బాలకోటి గారు అన్నట్టుగా అమరావతి పరిసర ప్రాంతాల్లో దళితులు ఎక్కువ ఉంటారు, దళితులు వేశ్యలుగా మీరు చిత్రీకరిస్తున్నారా అని మీరు అంటే, సాక్షాత్తు టీవీ5లోనే విజయవాడ వ్యభిచార కోపంగా మారుతోంది, విజయవాడ నగరం అంతా కూడా వ్యభిచారంలో నెట్టివడిపోయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 150 స్పా సెంటర్లు వెలువన్నాయి. ఇక్కడ కూటమి నేతల అండదండలతో అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందని ప్రచారం చేసినటువంటి టీవీ5 దాని మీద ఎందుకు కేసేలా? దాన్ని ఎందుకు మీరు ప్రశ్నించలేదు? దాని మీద ఎందుకు ఈ రోజున విజయవాడ నగరవాసులు వ్యభిచారులు, విజయవాడ ఆ నగరవాసులు వ్యభిచారులుగా ఒక కోపంలో ఉందని మాట్లాడినప్పుడు ఎందుకు టీవీ5 బ్యాన్ చేయలేదు? ఎందుకు టీవీ5 BR9 అరెస్ట్ చేయలేదు? ఎందుకు వార్తలు చదివిన యాంకర్లు అరెస్ట్ చేయలేదు? ఎవరా ఎడిటోరియల్ ఇచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బాలకోట గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతారంట బాలకోట గారు మిమ్మల్ని అడగండి సార్. నాగ్ గారు, ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తప్పు అని అందరూ ఖండిస్తున్నారు. చట్టం చర్యలు తీసుకుంది, ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇప్పటికి కూడా లక్ష్మణరావు అది తప్పు, అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే, మేము కృష్ణరాజుకి మద్దతు పలకటం లేదు అని అనాలి. ఇక అంతటితో ఆగిపోవాలి. బెజవాడలో వేశ్యలు ఉన్నారు, అనంతపురంలో వేశ్యలు ఉన్నారు. వాళ్ళ ఊర్లో లేదా? రాగ్ గారు,
మనం మాట్లాడేది ఏంటి, వివరణ ఇచ్చేది ఏంటి? లక్ష్మీనాథ్ గారు బాంబే గురించే సార్ చెప్తున్నా. మాట్లాడండి. ఎస్ ఎస్ బాలకోటి గారు మీకు ఇస్తా, బాలకోటి గారు ఇస్తాం. ఒక్క మాటే నేను ఒక మాట చెప్తున్నా. నేను బాంబేలో ఉన్నా. ఇక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంది. ఈ బాంబేని ఏమని పిలుద్దాం చెప్పమని లక్ష్మణ్. ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ చెప్పండి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంటే ఏదైతే ఇప్పుడు కృష్ణరాజు గారు ఆయన దగ్గర ఈ పేపర్లో ఇలా రాశారు, ఇక్కడ ఏళ్ళు పట్టుకున్నారు రాశారు, ఇక్కడ స్పా సెంటర్లో రాశారు కాబట్టి నేను అలా అన్నాను అంటే, హైదరాబాద్లో 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటే హైదరాబాదు ఈ రకంగా అవుతుందా, లేదంటే ముంబై ఆ రకంగా అవుతుందా? మాట్లాడటానికి కూడా జుగుప్సాకరంగా ఉండే మాట్లాడు. నిన్న మంగిలి ప్రోగ్రామ్ లో ఎవరో గంజాయి తాగారంటండి. హైదరాబాద్ గంజాయి నగరమా? ఎస్ చెప్పండి లక్ష్మణరావు గారు మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కృష్ణమరాజు గారిని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కృష్ణమరాజు గారు అన్న మాటలకి ఎవరు ఒత్తాసు పలకట్లేదు. అటువంటి మాటలు బహిరంగ డిబేట్ లో మాట్లాడటం కరెక్ట్ కాదు. కాకపోయినా టీవీ ఛానల్స్ వారే చాలా పెద్ద ఎత్తున మాట్లాడినాం. టీవీ ఛానల్స్ వారు పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాసినప్పుడు, పేపర్లో వేసినప్పుడు, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క లెటర్స్ ఏవైతే అంకెలు ఉన్నాయో ఆ అంకెలు చెప్పేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం గురించి మాట్లాడేటప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. మీరు సాక్షాత్తు నవంబర్ 26, 2016 అనంతపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడారు? ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలందరూ కూడా వాళ్ళు ఏ రకంగా బతకాలో తెలియక మాన ప్రాణాలు అమ్ముకుంటున్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అనంతపురం జిల్లాలో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే కరువు ప్రాంతంలో బతికిన వాళ్ళందరూ కూడా మాన ప్రాణాలు అమ్ముకుని బతుకుతారా లక్ష్మీనాథ్ గారు? వాళ్ళందరూ కూడా మీరు ఏ రకంగా చిత్రీకరించారు? ఆ రోజున ఆడపిల్లల మనోభావాలు దెబ్బతినలేదా? ఆ రోజున ఆ జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతినలేదా? మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు కరువుతో అలవట్టించి కరువుతో ఆకలితో ఉన్న వ్యక్తుల్ని మీరు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. దీనికి సమాధానం చెప్తారు జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు. తిరుత్తని వేణుగోపాల్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు వేణుగోపాల్ నమస్తే సార్. వేణుగోపాల్ గారు మీతో మాట్లాడే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఒక బయట ఉంది, ఇదే విషయానికి సంబంధించి అది చూసి మాట్లాడదాం. సరే, నిజంగా ఎవరన్నా ఇదే ఎవరికి సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము. అండ్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే అది సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.